నేపాల్లో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. జెన్జెడ్ యువత ఆందోళన తర్వాత తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. నేపాల్ పార్లమెంటు ప్రతినిధుల సభలోకి 275 స్థానాలకు గాను 1.89 కోట్ల మంది ఓటర్స్ అభ్యర్థులను ఎన్నుకోబోతున్నారు. ఈ ఎన్నికల్లో బరిలో మొత్తం 3,406 మంది అభ్యర్థులు ఉండగా 165 సీట్లను ప్రత్యక్ష ఓటింగ్, మిగతా 110 సీట్లకు నైష్పక్షిక ప్రాతినిధ్య పద్ధతిలో ఓటింగ్ జరగబోతోంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ జరగబోతోంది. పోలింగ్ సందర్భంగా 3 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఎన్నికల్లో మొత్తం 65 రాజకీయ పార్టీలు ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా పోటీ పడుతుండగా ఇందులో 63 పార్టీలు నైష్పత్తిక ఓటింగ్ పద్ధతిలో పోటీ చేస్తున్నాయి. ఎన్నికల బందోబస్తు కోసం సుమారు 80,000 మంది ఆర్మీ సిబ్బంది, మరో 76,000 మంది పోలీసులు, సాయుధ పోలీసులు 34,000 మందిని వినియోగిస్తున్నారు. దేశవ్యాప్తంగా పోలింగ్ బూతుల నుంచి బ్యాలెట్ పెట్లను ఒకచోటికి తరలించేందుకు కనీసం 1 రోజు పడుతుందని, ఆ తర్వాత 24 గంటల్లోగా 165 స్థానాల ఫలితాలను ప్రకటిస్తామని ఎన్నికల కమిషన్ తెలిపింది. మిగతా 110 సీట్లను నైష్పత్తిక ప్రాతినిధ్య విధానంలో ఓట్ల లెక్కింపునకు మరో 2-3 రోజులు పట్టొచ్చని ప్రధాన ఎన్నికల కమిషనర్ రామ్ ప్రసాద్ భండారి పేర్కొన్నారు.